వృషభ రాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆమె మీ లైఫ్ను సెటిల్ చేయబోతుంది. ఆగస్టు 31 లోపుగా ఈ వీడియోని చూస్తే అదృష్టవంతులు. అసలు వృషభ రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది, ఆమె మీ లైఫ్ను ఏ విధంగా సెటిల్ చేయబోతుంది, ఆగస్టు 31 లోపుగా ఈ వీడియోని చూస్తేనే ఎందుకు అదృష్టవంతులు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. అయితే వృషభ రాశి వారు ఈ వీడియో మీ ముందుకు రావడం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉందని ఆధ్యాత్మికంగా భావించవచ్చు. ముఖ్యంగా ఆగస్టు 31 లోపుగా మీ జీవితంలోకి ఒక వ్యక్తి, ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా ఒక ముఖ్యమైన మార్పు, ఒక కొత్త అవకాశం లేదా ఒక కీలకమైన పరిచయం రావచ్చు అనే భావనతో ఈ వీడియోని రూపొందించబడినది. అయితే మీ జీవితంలో ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం ఉంది. అది ప్రేమ కావచ్చు, వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆర్థిక స్థిరత్వం కావచ్చు, లేదా మీకు అండగా నిలబడే ఒక వ్యక్తి కూడా కావచ్చు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏమిటి అంటే, మీపై బయటకు చెప్పకుండా మనస్సులో మంచి అభిప్రాయం పెట్టుకున్న ఒక స్త్రీ గురించి. అయితే ఆమె మీ గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు, మీతో మాట్లాడాలని అనుకుంటూ ఉండవచ్చు, కానీ ఏదో ఒక కారణంతో తన మనస్సులోని మాట బయటకు చెప్పలేకపోవచ్చు. వృషభ రాశి వారు ఈ వీడియోలో చెప్పే ప్రతి అంశాన్ని మీ జీవితంలో సరిపోల్చుకుని మాత్రమే తీసుకోండి. ఇది ఒక సాధారణమైన రాశి ఆధారిత ఆధ్యాత్మికత, వినోదాత్మకత విధానంగా మాత్రమే అయితే భావించవచ్చు అని అయితే చెప్పుకోవాలి. అయితే ఆ స్త్రీ ఎవరు? మీ జీవితంలో ఉన్న ప్రతి స్త్రీని ఒక్కసారిగా గుర్తు చేసుకోండి. అయితే మీతో తరచూ మాట్లాడే వ్యక్తి ఎవరు? మీరు మాట్లాడకపోయినా మిమ్మల్ని గమనించే వ్యక్తి ఎవరు? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా మీ గురించి తెలుసుకునే వ్యక్తి ఎవరు? మీ విజయాలను చూసి నిజంగా సంతోషపడే వ్యక్తి ఎవరు? అలాంటి ఒక స్త్రీ మీ జీవితంలో ఉండే అవకాశం ఉంది అనే సూచనలను, సంకేతాలను ఈ రాశి కథనం సూచిస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆమె తప్పనిసరిగా మీ ప్రేమ జీవితానికే సంబంధించిన వ్యక్తి కావాల్సిన అవసరం లేదు. ఆమె స్నేహితురాలు కావచ్చు, బంధువు కావచ్చు, సహ ఉద్యోగిని కావచ్చు, గతంలో పరిచయమైన వ్యక్తి కావచ్చు, లేదా మీ జీవితంలోకి కొత్తగా ప్రవేశించిన వ్యక్తి కూడా కావచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఆమె మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది. అయితే ఆమె మీకు ఒక సలహాను ఇవ్వవచ్చు, ఒక పరిచయం చేయవచ్చు, ఒక ఉద్యోగ అవకాశాన్ని తెలియజేయవచ్చు, ఒక వ్యాపార అవకాశాన్ని చూపించవచ్చు, లేదా మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక నిర్ణయాన్ని తీసుకునేలా ప్రోత్సహించవచ్చు. అందుకనే ఈ వ్యక్తిని చిన్న చూపు అయితే చూడకండి. ఆమె ఎందుకు రహస్యంగా ఉంది? అయితే కొంతమంది వ్యక్తులు తమ మనస్సులో ఉన్న విషయాలను వెంటనే బయటకు చెప్పలేరు. ప్రత్యేకంగా మీపై గౌరవం ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా అయితే ఉంటారు అనే చెప్పుకోవాలి. నేను మాట్లాడితే ఆయన లేదా ఆమె ఎలా స్పందిస్తారో, నా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటారా, ఇప్పుడు చెప్పడం సరైన సమయమేనా అని ఆలోచిస్తూ ఉండవచ్చు. అందుకనే వృషభ రాశి వారు ఎవరో మీకు దగ్గరగా ఉండి కూడా తన భావనలు స్పష్టంగా చెప్పలేకపోతే వెంటనే నిర్ణయాలు అయితే తీసుకోకండి. ఆమె ప్రవర్తనను గమనించండి. ఆమె మీకు అవసరమైన సమయంలో సహాయం చేస్తుందా, మీ మాటలను గుర్తుంచుకుంటుందా, మీ విజయాలను చూసి ప్రోత్సహిస్తుందా, మీ కష్టాలను తేలికగా తీసుకోకుండా అర్థం చేసుకుంటుందా? అయితే ఆమె మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తి కూడా కావచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ లైఫ్ను సెటిల్ చేయడం అంటే ఏమిటి? అయితే ఇక్కడ లైఫ్ని సెటిల్ చేయడం అనే మాట కేవలం పెళ్ళి లేదా ప్రేమకు మాత్రమే పరిమితి చేయకండి. మీ జీవితంలో స్థిరత్వం రావడం కూడా ఒక రకమైన సెటిల్మెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఉద్యోగం రావటం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం కావటం, మంచి సంబంధాలు ఏర్పడటం, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు రావటం, మీరు ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్న సమాధానం దొరకటం, ఇవి అన్నీ జీవితంలో స్థిరపడడానికి సంకేతాలే అని అయితే చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ మీకు నేరుగా డబ్బు ఇవ్వకపోయినా మీకు డబ్బు సంపాదించే మార్గాన్ని చూపించవచ్చు. ఆమె మీకు ఉద్యోగం ఇవ్వకపోయినా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అందించవచ్చు. ఆమె మీరు సమస్యలు నేరుగా
పరిష్కరించకపోయినా సరైన వ్యక్తిని మీకు పరిచయం చేయవచ్చు. అందుకనే మీ జీవితంలో వచ్చే చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి. ఆగస్టు 31 లోపుగా ఏం గమనించాలి? అయితే ఆగస్టు 31 వరకు మీకు వచ్చే ఫోన్ కాల్స్, మెసేజెస్, పరిచయాలు, ఆహ్వానాలు, ఉద్యోగ సమాచారాలు, కుటుంబ చర్చలు వంటి విషయాలను శ్రద్ధగా అయితే గమనించండి. ఎవరైనా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తే కారణం ఏమిటో తెలుసుకోండి. ఎవరైనా మీతో మీకు ఒక విషయం చెప్పాలి అని మొదలు పెడితే ఆ మాట ప్రశాంతంగా అయితే వినండి. ఎవరైనా మీ భవిష్యత్తు గురించి మంచి సలహా ఇస్తే వెంటనే తిరస్కరించకుండా అయితే ఆలోచించండి. అయితే ప్రతి వ్యక్తిని ఈ రాశి ఫలితాలకి సరిపోవాల్సిన అవసరం లేదు అని కూడా గుర్తుంచుకోండి. అయితే మీ జీవితంలో నిజంగా నమ్మదగ్గ వ్యక్తులను మాత్రమే గుర్తించండి. గతంలో ఉన్న ఒక స్త్రీ మరలా రావచ్చు. ఇది కూడా ఒక ఆసక్తికరమైన అంశం అనే చెప్పుకోవాలి. కొంతమంది వ్యక్తులు మన జీవితంలోకి వచ్చి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళతో ఉన్న పరిచయం పూర్తిగా ముగిసిపోదు అని అయితే చెప్పుకోవాలి. కొంతకాలం తర్వాత మరలా అదే సందేశం కూడా రావచ్చు. ఒక ఫోన్ కాల్ రావచ్చు, సోషల్ మీడియాలో పరిచయం కావచ్చు, లేదా అనుకోకుండా ఎక్కడైనా కలవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే అలాంటి సందర్భాల్లో పాత జ్ఞాపకాలు మరలా గుర్తుకు రావచ్చు. అయితే వృషభ రాశి వారు గతాన్ని గౌరవించండి, కానీ భవిష్యత్తును గతంతో మాత్రం నిర్ణయించకండి. అయితే ఆ వ్యక్తి నిజంగా మారిందా, ఆమె ఉద్దేశం మంచిదేనా, మీకు గౌరవం ఇస్తుందా, మీ జీవితానికి ఉపయోగపడే విధంగా మాట్లాడుతుందా అనే విషయాలను గమనించడం ముఖ్యమని అయితే గుర్తుంచుకోండి. అయితే ప్రేమ విషయంలో సంకేతాలు. అయితే ప్రేమ విషయంలో కూడా ఈ కాలం మీకు ఆలోచనలకు కలిగించే సమయంగా కూడా కావచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఎవరైనా మీతో మాట్లాడే విధానం మారవచ్చు, మీకు ఎక్కువ శ్రద్ధ చూపించవచ్చు, మీ అభిప్రాయాన్ని అడగవచ్చు, మీ భవిష్యత్తు గురించి ప్రశ్నించవచ్చు. అయితే ఇవి అన్నీ ప్రేమకు ఖచ్చితమైన ఆధారాలు కావు అని అయితే గుర్తుంచుకోండి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. స్పష్టమైన సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వండి. మీకు ఎవరైనా నిజంగా నచ్చితే గౌరవంగా మీ భావనలను వ్యక్తపరచడం ఉత్తమం అనేది చెప్పుకోవచ్చు. ఆర్థికంగా మార్పు. అయితే వృషభ రాశి వారు ఈ కథనంలో మరొక ముఖ్యమైన అంశం ఆర్థిక స్థిరత్వం. అయితే మీరు చాలా కాలంగా ఒక పని కోసం ఎదురు చూస్తున్నట్లు అయితే కొత్త సమాచారం రావచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి అయితే ఒక పరిచయం ఉపయోగపడవచ్చు. వ్యాపారాలు చేస్తున్న వారికి కొత్త కస్టమర్లు లేదా కొత్త భాగస్వామ్యం గురించి ఆలోచనలు రావచ్చు. ఇంటిలో ఆర్థికంగా ఒక మార్పు, ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా రావచ్చు అనే చెప్పుకోవాలి. ఇక్కడ కూడా ఆ స్త్రీ ఒక మధ్యవర్తిగానో లేదా సలహాదారుగానో ఉండే అవకాశం ఉందని ఈ కథనంలో సూచిస్తుంది. కానీ ఏ ఆర్థిక నిర్ణయమైనా పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే అయితే తీసుకోండి. అయితే కుటుంబ జీవితంలో మార్పు. అయితే మీ కుటుంబ జీవితంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక విషయం మరలా చర్చకు రావచ్చు. వివాహం కోసం మాట్లాడుకుంటున్న వారికి కొత్త సంబంధం రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవచ్చు. మీకు ఇష్టమైన వ్యక్తి గురించి ఇంటిలో మాట్లాడే అవకాశం రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక స్త్రీ నేను ఈ కుటుంబం మార్పుకి కారణం కూడా కావచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఆమె మీకు దగ్గరగా బంధువు కూడా కావచ్చు, లేదా కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు. కాబట్టి కుటుంబంలో జరిగే సంభాషణలకు గమనించండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది, ఆమె మీ లైఫ్ను ఏ విధంగా సెటిల్ చేయబోతుంది, ఆగస్టు 31 లోపుగా ఈ వీడియోని చూస్తే ఎందుకు అదృష్టవంతులు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.